అందరికీ వందనములు. ప్రేమ నుండి దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు దేవుని వాక్యం చూసినట్టయితే మరి మంగళవారము 17వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని కృపావర్తన చూసినట్టయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో మనం కొన్ని విషయాలు చదువుతాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితనన్నుటకు ఇదే నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. దేవుని మాట్లాడుతున్న మాట ఏంటంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందునని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు, నేను నిశ్చయము నీకు తోడే ఉంటాను. ఆయన ఎవరికి తోడై ఉంటాడు అంటే మోషే తోడుగా ఉంటున్నాడు. మోషేలో ఉన్న గుణలక్షణాలు చూడవచ్చు. తర్వాత మనం చూసినట్టు ఇంకా మోషే కాకుండా ఆయన ఇంకా ఎవరికి తోడై ఉండడానికి ఇష్టపడుతున్నాడు? అసలు మోషేనే కాదని నేను అంటలా. ఆ మోషేకి దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటంటే ఎవరికి దేవుడు తోడై ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే మోషేకే. కానీ మోషేలో దేవుడు ప్రణాళికలు ఏంటి ఏవైతే ఉండేవో అవి కలిగిన వారికి దేవుడు తోడై ఉంటున్నాడు. సరే, ఎవరికి దేవుడు తోడుగా ఉంటున్నాడంటే రండి మొదటి మాటను మనం చూసినట్టయితే దేవుని వాక్యం నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యాన్ని చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి మాట, ఎవరికైతే ప్రత్యక్షమవుతూ వచ్చాడో, ఎవరికైతే ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడో వారికి దేవుడు తోడుకుంటున్నాడు. తనను తాను ఎవరికైతే కనపరుచుకుంటూ వచ్చాడు, ఎవరికైతే తను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు, ఎవరికైతే తను కనపరుచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు, ఎవరికైతే తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు, ఎవరికైతే తాను కనపరుచుకుంటూ వచ్చాడో వారికి దేవుడు తోడుకుంటాడు. దేవుడు ఎవరికైతే తను కనపరుచుకున్నాడో, ఏ మనుషుడైతే దేవుడు తను కనపరుచుకున్న విధానాన్ని చూస్తూ వచ్చాడో ఆ మనుషుడికి దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి, యాకోబు ఉంది. యాకోబుకి దేవుడు తను కనపరుచుకున్న అనుభవం ఉంది. కాబట్టి యాకోబు అంటాడు, నేను దేవుని ముఖాముఖిగా చూచితిని అంటున్నాడు. అంటే అటువంటి దేవుడు తన ప్రత్యక్షమైన అనుభవం. ఎవరికైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో వారికి దేవుడు తోడుకుంటున్నాడు. ఎవరికి దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడో వారికి దేవుడు తోడుకుంటున్నాడు. ఎవరి దగ్గరికైతే ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో ప్రత్యక్షమవుతున్నాడు, ఎవరికైతే ప్రత్యక్షమయ్యాడో వారికి తోడుకుంటున్నాడు. ఎవరికైతే దేవుడు ప్రత్యక్షత కాలేదో వారికి తోడుగా దేవుడు ఉంటున్నాడు. సో మొట్టమొదటిగా ఎవరికైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో వారికి తోడుగా ఉంటున్నాడు. 2 నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో తాను ఎవరిని నివసింపజేసానో అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింతను అనుకోనేను అంటే అర్థం ఏంటి? ఎవరినైతే ఆయన పిలిచాడో, ఎవరిని నివసించడం, ఎవరినైతే ఆయన ఎవరినైతే పిలిచాడో పదంలో నుండి మోషే అని ఎవరినైతే ఆయన పిలిచాడో వారికి తోడుగా ఉంటున్నాడు. ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడో వారికి తోడుకుంటున్నాడు. ఎవరినైతే పిలిచాడో వారికి దేవుడు తోడుకుంటున్నాడు. తన దైవ సంకల్పంలో, తన దైవ చిత్తంలో, తన ప్రణాళికలో ఎవరినైతే తన సేవ కొరకైనా పరిచర్య కొరకైనా అనేకుల్ని నశించిపోతున్న వారిని బయట తీసుకురావడానికైనా, నరకంలో ఉండవారిని సరే, మరి ఐగుప్తు లాంటి బానిసత్వంలో ఉండవారిని సరే, పాపంలో ఉండవు సరే, లోకంలో ఉండవారిని సరే బయట తీసుకురావడానికి ఎవరినైతే ఆయన పిలిచిన పిలుపుతో, ఎవరినైతే గొప్ప పిలుపుతో పిలుస్తూ వచ్చాడో, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు, అనేకుల్ని రక్షణ మార్గం నడిపించడం కొరకై, సువార్త చేయడం, పరిచర్య చేయడంకై, ఇవాంజలిస్ట్గా పరిచర్య చేయడం కొరకై, సువార్థికులుగా ఉండటం కొరకై ఎవరినైతే ఆయన పిలిచాడో వారికి దేవుడు తోడుకున్నాడు. ఎవరైతే దేవుని పిలుపు నిజంగా పొందుకుంటూ వచ్చారో, ఎవరికైతే దేవుని పిలుపు నిజంగా ఇవ్వబడుతూ వచ్చిందో వాళ్ళకి దేవుడు తోడుకుంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది సేవకు అంటారు. చాలామంది సేవకు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? నేను సేవకు వెళ్తున్నా అంటారు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి వెనక్కి వచ్చేస్తారు. ఎందుకని? దేవుని పిలుపు వారికి లేదు. నిజమైన దేవుని పిలుపు ఉంటే ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు ఎదుర్కొని నిలబడగలుగుతారు. అలాంటి స్థితి లేని వాళ్ళే ఎమ్మటే వెనక్కి వస్తారు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా సేవకంటూ వెళ్ళి కూడా వెనక్కి వస్తున్నావు అంటే, సేవకు వెళ్ళాలన్న ఆశ నీకు కూడా ఉందంటే, మొట్టమొదట దేవుడు నీకు పిలిచిన పిలుపుకి మీ పిలుపుని కన్ఫర్మ్ చేసుకోవాలి. నీ పిలుపుని నిక్కర్చి చేసుకోవాలి. ఏదైతే దేవుడు నిన్ను నిజంగా పిలిచాడో లేదా ఆ పిలుపు దేవుడు పిలిస్తే నువ్వు వెళ్ళే సేవలో ఆయన పిలిచినప్పుడు, ఆ పిలుపుకు లోబడినప్పుడు మోషే వెళ్ళిన ప్రతి పరిస్థితిలో దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులైనా, ఫరో దగ్గరైనా, రాజుల దగ్గరైనా, వెళ్ళే మార్గంలోనైనా ప్రతి పరిస్థితిలో దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పిలిచాడు కాబట్టి. నన్ను దేవుడు నిజంగా ఈ వర్తమానం మిమ్మల్ని దేవుడు నిజంగా సేవకు పిలిస్తే ఎన్ని కష్టాలు వచ్చి నేను బాధలు వస్తున్నా నిలబడు, నిన్ను పిలిచిన వాడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి.
కాబట్టి రెండో కోణం, ఆయన ఎవరికి తోడుకుంటున్నాడంటే ఆయన ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడో వారికి, ఆయన ఎవరినైతే పిలిచాడో తన పరిచర్య కొరకు వారికి తోడుకుంటున్నాడు. మూడోది చూసినట్టు ఆయన ఎవరికి తోడుకుంటున్నాడంటే మూడో మాట నిర్గమాకాండం 3:5 అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశమని అనేను. తాను ఎవరినైతే చెప్పులు విడవమని చెప్పాడు, ఎవరినైతే చెప్పులు విడవమన్నాడు వారికి ఆయన తోడుకుంటాడు. చెప్పండి, ఎవరినైతే పాప జీవితాన్ని తీసివేసుకోమన్నాడు, ఎవరికైతే నీ అపవిత్రమైన జీవితాన్ని తొలగించుకుని ఆ కుమారుడైన యేసుప్రభు రక్తం ద్వారా నీ ప్రతి పాపాన్ని కడుక్కో, యేసుప్రభు రక్తం ప్రతి పాపాన్ని పవిత్రంగా చేస్తుందని ఎవరికైతే చెబుతూ వచ్చాడో, ఎవరికైతే ఆయన తన కుమారుని రక్తం ద్వారా పాపాలు కడుక్కోమని చెబుతున్నాడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ఎవరికైతే నా కుమారుడు రక్తం ద్వారా మీ పాపాలు కడుక్కోండి అని చెబుతున్నాడు, చూడండి ఆ చెప్పులు విడవమని ఎవరితో చెప్పాడో ఆ అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టిన వారికి దేవుడు తోడుకుంటున్నాడు. ఏదైతే మనం అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెడతామో, ఏ అపవిత్రమైన జీవితాన్ని అయితే మనం విడిచిపెట్టేసేసేస్తామో, ఆ అపవిత్రమైన జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే నిర్గమాకాండం 3:5 పరిశుద్ధ స్థలము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలం. ఎవరైతే పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటారో, ఎవరైతే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంటారో వారికి దేవుడు తోడుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలిచుంటే, ఆయన సన్నిధిలో మనం నిలిచుంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచుండి లోకంలో పాపంలో పడిపోయి సగం లోకం సగం దేవుళ్ళో కాకుండా ఆయన పరిశుద్ధ స్థలంలో యథార్థంగా మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండేవాడు అంటున్నాడు. ఇది 4. 5వదిగా ఎవరికి ఆయన తోడుకుంటున్నాడంటే నిర్గమాకాండం 3:10 చూసినట్లయితే కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తు నుండి తోడుకొని పోవాలను. ఎవరికి ఆయన తోడుకుంటున్నాడంటే తాను ఎవరినైతే తన పని మీద పంపుతున్నాడో వారికి తోడుకుంటున్నాడు. తాను ఎవరినైతే తన పని కొరకై నియమించుకున్నాడు, ఎవరినైతే తన పని చేయాలని పంపిస్తున్నాడు, ఎవరినైతే తన పని ఇది నా పని నువ్వు చేయాలని ఎవరినైతే తన పని కొరకు పంపిస్తున్నాడో వారికి ఆయన తోడుకుంటున్నాడు. నిన్ను ఆయన సేవ కొరకు పంపించిన, ఆయన పరిచర్యకు పంపించిన, ఆయన వాక్యం బోధించడానికి పంపించిన, ఆయన అనేకులు సువార్త ప్రకటించడం కొరకు నిన్ను పంపించిన, ఆయన అనేకమైన విషయాలు నిన్ను దేవుని పరిచర్య కొరకు నేను పంపిస్తుంటే, దేవుని ద్వారా నువ్వు నిజంగా పంపించబడి ఉంటే, నువ్వు ఏదైనా స్థలానికి వెళ్ళి సేవ చేయాలని, ఏదైనా పరిచర్యకి వెళ్ళాలన్నా మనుషుల వైపు కాకుండా మనుషుల వైపు చూడకుండా దేవుడు నిన్ను నిజంగా వెళ్ళమంటే ఆయన నిన్ను ఎక్కడికైతే పంపిస్తున్నాడు అక్కడ ఆయన నీకు తోడుగా ఉంటాడు. యోసేపు వెళ్ళాడు చెరసల్లో, దేవుడు తోడుగా లేడు కాబట్టి రాజు తర్వాత రాజు అంతుంటే అయ్యాడు కదా. యాకోబు వెళ్ళాడు మామ దగ్గరికి, దేవుడు తోడుగా లేడు ఆశీర్వాదం వల్ల. మోషే ఐగుప్తులోకి వెళ్ళాడు, దేవుడు తోడుగా లేడు ఆశీర్వాదం వల్ల. అబ్రహాము బయటకు వచ్చాడు, దేవుడు తోడుగా లేడు ఆశీర్వాదం వల్ల. ఖచ్చితంగా దేవుడు ఎవరినైతే పంపిస్తాడో, ఎక్కడికైతే ఎవరిని పంపిస్తాడో తన పని కొరకు వారికి ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు నేను ఒక పని చేయమంటున్నాడంటే, తన పని కొరకు నేను పంపించడానికి ఇష్టపడుతున్నాడంటే, తన పనిని నువ్వు చేయాలని ఇష్టపడుతున్నాడంటే, నిన్ను ఎక్కడికో తన పని కొరకు పంపాలని ఇష్టపడుతున్నప్పుడు నువ్వు భయపడవసరం లేదు. నేను అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్తే ఏం చేయాలి, అక్కడికి వెళ్తే ఎలాగ నువ్వు భయపడవసరంలా. నువ్వు ఎక్కడికైతే వెళ్ళి దేవుడు నిన్ను ఎక్కడైతే పని చేయాలని ఇష్టపడుతున్నాడో, ఎక్కడైతే నిన్ను పరిచర్య పంపాలనుకున్నాడో, ఎక్కడైతే నువ్వు పని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడో, ఆడ కష్టం ఉండా, బాధ ఉండా, దుఃఖం ఉండా, వేదన ఉండా, కరువు ఉండా, హింస ఉండా, వేదన ఉండా, అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుడు నీకు తోడుకుంటాడు. ఆయన నిన్ను ఎక్కడ పంపిస్తున్నాడో అక్కడ ఆయన తోడుకుంటాడు. మోషేను ఫరో పంపించినప్పుడు దేవుడు తోడుకుంటాడు. ఇంకా యోసేపు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తోడుకుంటాడు. యాకోబు మామ దగ్గరికి వెళ్ళినప్పుడు తోడుకుంటాడు. అబ్రహాము కల్దీల పట్టణం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు తోడుకుంటాడు. ఇంకా చూడగా చాలా మంది యొక్క జీవితాలు, దావీదు రాజు యుద్ధాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుకుంటాడు. ఎంతో మంది తోడుకున్న దేవుడు నీకు కూడా తోడుకుంటాడు. నిన్ను ఆయన పంపిస్తుంటే, నిన్ను ఆయన ఎక్కడికైతే పంపిస్తున్నాడు పరిచర్య అయినా పనులైనా ఆ పనుల్లో ఖచ్చితంగా దేవుడు నీకు తోడుకుంటాడు. అలా దేవుడు తోడుగా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ఎదగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారిమై నీతిమంతులమై ఆయనలో ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడుకుంటాడు. అట్టి తోడుగా దేవుడు మనకుండి మనం నడిపించడం కొరకే ప్రభు సాయించాను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, నిత్యముగా నేను నీకు తోడే ఉంటాను అన్నారు. ప్రభు నువ్వు మాకు తోడుకుంటావు. ఎవరికి మీరు తోడుకుంటారో చూస్తున్నాం. అట్టి అనుభవాలు మేము కూడా పొందుకున్నాం. అయితే మీరు మాకు తోడుగా ఉండాల్సిన క్రైస్తవ జీవితం మేము లేము. ఎందుకంటే మోషే లాంటి నమ్మకత్వం మాలో లేదు. అలాంటి నమ్మకస్తుమైన జీవితం కలిగి మీరు మాకు తోడుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని మేము ప్రార్థన ద్వారా కాపాడుకుని, సౌలు దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు. అలా మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోయే జీవితాన్ని మేము జీవించుకోకుండా దావీదు రాజు వలె మీలాంటి జీవితం, మీరు మాకు తోడుగా ఉండే జీవితాన్ని మేము జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తలాలు.